లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన దిన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని యొక్క పిలుపును ఎన్నో మార్లు మనం నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆయన పిలుపు మన చెవులకు వినబడినట్లుగానే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నారంటే ఇదే అనుకూలమైన సమయం, ఇంకా మళ్ళీ ఇంత మంచి సమయం రాదేమో అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, చాలా వాగ్దానాలు చేశారు, ఎన్నో ఫ్రీ స్కీమ్స్ అని మన ముందు పెట్టేశారు. కానీ అన్నిటికీ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతాడు. ఇది ఫ్రీ కావాలి అనంటే నీ దగ్గర ఇది ఉండాలి, నీవు తప్పనిసరిగా ఆధార్ కార్డు, నీ దగ్గర తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి అని ఆంక్షలు పెట్టి నీకు ఫ్రీ స్కీమ్స్ ఇచ్చారు. కానీ ప్రభు తన ఉచితమైన రక్షణ నీకు అందించడానికి నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అసలు ఏమాత్రం కూడా అవసరం లేదు, నీ క్వాలిఫికేషన్స్ అక్కడ ఏమాత్రం కూడా అవసరం లేదు. ఆయనకు కావాల్సింది నువ్వు ఏ విధంగా ఉన్నా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, ఎలాగున్నా ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన ఉచితంగా నీ కొరకు ఆయన రక్షణని నీ కొరకు సిద్ధపరిచి పెట్టాడు. నువ్వు వస్తే చాలు, ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుండు కదా. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు కూడా ఒకవేళ ఇంకా సమయం రాలేదేమో, ఇంకా దాటి వేస్తున్నావేమో, ఇంకా ఏదో మంచి సమయం వస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, రాదు ప్రియురాలా, ఇక రాకపోవచ్చు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదే సమయం, ఇదే రాత్రి, ఇదే ఉదయం ఇక ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు అప్పగించుకుంటే చాలు. ప్రభు సమస్తము నిన్ను బాగు చేయడానికి, ఎలా ఉన్నదో చెడ్డగా ఉన్న నిన్ను బాగు చేయడానికి రెడీగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి రెడీగా ఉన్నాడు. నీ కొరకు 2 చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తుండు. అమ్మా వస్తావా, అమ్మా రామ్మా, తలుపులు ఎదురుగా తెరిచి ఉన్నాయి. దయచేసి మీరు కూడా ఇట్టి స్థితిలో ఉంటే ఇక దాటి వేయొద్దు, ఇక దాన్ని నిర్లక్ష్యపరచొద్దు. ప్రభు పిలుపుని రండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణను బట్టి మీకు వందనాలు. అట్టి ఉచితమైన రక్షణని నిర్లక్ష్యం చేసినందుకు దయతో క్షమించండి. తిరిగి వింటున్న అనేకులు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో తిరిగి నీ చేత సమకూర్చబడినట్లుగా, నీ చేత రక్షించబడినట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.